ఇలాంటి రోజు ఒకటొస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదనమాట. ఏదైనా ఒకరిని ఒక మాట అనేటప్పుడైనా, ఒకరికి ఒకటి చేసేటప్పుడైనా ఆలోచించాలి. మన వాళ్ళు ఎవరు? మంది వాళ్ళు ఎవరు? అసలు మనకి హెల్ప్ చేసేది ఎవరు అనేది కూడా తెలుస్తుంది. మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు. ఏది ఏమైనా మాకు ఈ 2025 ఎలా ఉందో అది కూడా చెప్తాను ఈ వీడియోలో. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నానంటే 3 ఇయర్స్ బ్యాక్ సేమ్ జనవరి 1 అప్పుడే, అంటే జనవరి 1కి ముందు డే, అంటే 31 అప్పుడే అనమాట. 31 డేకి నార్మల్గా నేను పీరియడ్స్ అయిపోయినాక, అంటే మంత్లీ మన సైకిల్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఇంకా తలస్నానం చేసుకొని, ఇంకా బట్టలన్నీ పిండి బయట వేసుకొని, ఇల్లు దులిపి బండలన్నీ తుడిచేసి, అంటే డైలీ తుడుస్తాను. ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం డీప్ క్లీన్ లాగా చేస్తానన్నమాట. అలా చేసినప్పుడు ఒకరు మాట అన్నారనమాట. అదేంటంటే, నేను బట్టలు పైనేసి తీసుకొస్తున్నప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలేదో వాళ్ళు మాట్లాడుకోవచ్చు కదా, పక్క వాళ్ళ మాటలు ఎందుకు చెప్పండి. సో వాళ్ళ మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా కోపం వచ్చిందనమాట. ఏమన్నారంటే, జనవరి 1 కూడా పండగలా చేసుకుంటారా? జనవరి 1 కూడా బట్టలు పిండుతారా? జనవరి 1 కూడా ఇట్లా చేసుకుంటారా, అట్లా చేసుకుంటారా అని కామెడీగా కొంచెం ఎగతాళిగా అన్నారనమాట. నాకు ఆ రోజు కొంచెం బిజీగా ఉండే అనమాట. నేను 2 ఇయర్స్ కొంచెం చాలా బిజీనే ఉండే. ఇంకా చిన్న పిల్లలు, నాకు కొంచెం స్టడీ అట్లా, ఇంకా దాంతో బిజీ ఉండిపోయాయి. నేను అనే మాటలకి మళ్ళీ రివర్స్కి వాళ్ళు తట్టుకోలేకుండా ఉంటారు. బట్ ఎందుకులే అనేసి నేను సైలెంట్గా నోరు మూసుకొని వెళ్ళిపోయినా. అసలు ఎవరేమన్నా అన్నా కూడా నేను నార్మల్గా పడను ఇట్లా చిల్లర మాటలు అంటే. బట్ ఆ రోజు కామ్గా వెళ్ళిపోయినాను. బట్ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనైతే అనుకోలేదనమాట. ఎందుకంటే వీళ్ళకి ఆన్సర్ ఇచ్చినట్టే కదా ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు ఆలోచించండి. మీకు ముచ్చట పెట్టాలంటే బయట కూర్చొని ముచ్చట పెట్టుకోండి. అంటే మీ మాటలు అంటే ఒకరిద్దరు ఉన్నారంటే మీ ఇద్దరు గురించే పెట్టుకోండి, కానీ వేరే వాళ్ళ గురించి అయితే పెట్టకండి. చాలామంది ఉన్నారు, స్టిల్ నేను చూస్తూనే ఉన్నాను, బయట కూర్చొని ఇంట్లో పనులను వదిలేసి బయట వాళ్ళ గురించి ముచ్చట పెట్టడానికే బయట కూర్చుంటారనమాట. సో అలాంటి పనులన్నీ దయచేసి మానుకోండి. మీరేమన్నా ముచ్చట పెట్టాలనుకుంటే పెట్టుకోండి, కానీ వేరే వాళ్ళని ఏమనకండి. ఎందుకంటే మీ మాటల వల్ల ఇంకొకరు ఎలా హర్ట్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో అది చూసుకోండి. ఫస్ట్ మాట్లాడే ముందు కొంచెం మాట్లాడడం కూడా నేర్చుకోండి. అదే చెప్తున్నాను అనమాట ఫైనల్గా. సో ఇదైతే ఒక పార్ట్ అనుకోండి ఈ వీడియోలో. నాకు నిజంగా చాలా కోపం వచ్చింది ఆ రోజు అయితే. వేరే వాళ్ళైతే నిజంగా రియాక్షన్ వేరేలా ఉండేదన్నమాట. సో అదే అనమాట మ్యాటరు. ఎవరిని దయచేసి ఏమనకండి. ఉంటే కలిసి ఉండండి, లేదంటే విడిపోండి మొత్తానికి. ఇక విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాటలైతే మాట్లాడుకోకండి. సో ఈ రెసిపీ చూసారా? నేనైతే ఈ రెసిపీ చూసి చేసిందే. స్మైలీస్ చూశారు కదా. బట్ ఇందులో నేను కార్న్ ఫ్లోర్ యూజ్ చేయలేదు. దాని ప్లేస్లో పిండి, అంటే బియ్యపిండి యూజ్ చేసినాను అనమాట. నాకు రావడం మాత్రం పర్ఫెక్ట్గానే వచ్చాయి. బట్ కొంచెం ఆయిల్ అబ్జర్ప్షన్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే బియ్యపిండికి ఆల్మోస్ట్ ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కదా సింగిల్గా బియ్యపిండి చేస్తే. సో అలా వచ్చాయన్నమాట. మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. ఒకసారి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మన రెసిపీస్ ఏదైనా కూడా కొంచెం కాస్ట్ క్వాలిటీ ఎక్కువ అలా ఉంటుంది కదా. సో అలా చూసి చేసుకుంటే ఏదైనా సరే బాగుంటుందన్నమాట. చెప్పాను కదా, ఈ 25 అనేది మాకు చాలా డిఫరెంట్గానే ఉంది. ఎదర్ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, మేము చేసిన కొత్త పనులు కానివ్వండి, సో ఏదైనా కూడా ఈ 25 అనేది నిజంగా నేను ఇన్ని ఇయర్స్ చూసిన దాంట్లో మా మ్యారేజ్ అయినాక కొంచెం డిఫరెంట్గానే అనిపించింది అనమాట. మా పాప స్కూల్కి వెళ్ళడము ఈ 25లోనే, తను కొంచెం ఇంకా నేర్చుకోవడం కొత్త పనులన్నీ, అంటే పెరుగుతున్న పిల్లలు అలాగే నేర్చుకుంటారు. బట్ మాకు డిఫరెంట్ అనమాట తను. సో తను స్కూల్కి వెళ్తుంది, నేనైతే ఇంకా కొత్త ఫుడ్ ఐటమ్స్ అన్నీ నేర్చుకుంటున్నాను. సో ఇంకా నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది ఇంకొక కొత్త కోణం అనమాట నాకైతే. ఎన్ని చూసినా కూడా, అంటే ఇంట్లో ఉండి సంపాదన అనేది కొంచెం వేరే లెవెల్ కదా. ఎందుకైనా హౌస్ వైఫ్గా ఉంటూ ఇంకా సంపాదించడం అంటే గ్రేట్. ఆఫ్ కోర్స్ నాకు ఇప్పుడు సంపాదన ఏం లేదు, బట్ సంపాదించడానికి ఒక వే అనేది నాకు దొరికిందనమాట. ఏది ఏమైనా నేనైతే కష్టపడాలనుకుంటున్నాను, దానికి మీ సపోర్ట్ కూడా ఉండాలి. ఏది ఏమైనా ఈ 2025లో మాత్రం మేమందరం బాగా సిక్ అయినాం అనమాట. అసలు మర్చిపోలేము ఈ 25ని. సో అదనమాట ఈ 25 మ్యాటర్ అనేది. సో మీకు ఎలా ఉంది 25? ఎలా ఉన్నా కూడా ఇక మనం రిసీవ్ చేసుకోవాల్సింది, అది తప్పదు. 25 అయినా రాబోయే న్యూ ఇయర్ 2026. కానీ ఏదైనా కూడా అన్నీ మన చేతుల్లో ఉంటాయి తెలుసా. ఒక్కటే ఆలోచించండి. అదేదో ఇంకా పక్క వాళ్ళు దిష్టి పెట్టారు, పక్క వాళ్ళ వల్ల అయింది, వాళ్ళ వల్ల అయింది, వీళ్ళ వల్ల అయింది అని కాదు. బట్ కొంచెం స్ట్రెస్ని తగ్గించుకొని
ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఆలోచించాలి. ఇక మనిషి అన్నాక ఆలోచించక తప్పదు. అంటే ఇంక ఫ్యామిలీ పిల్లలైనాక ఇంకెక్కువ వస్తాయి బరువు, బాధ్యతలు అలాంటివన్నీ. బట్ దేనికి తగ్గట్టుగా దానికి ఉండి మనం చేయాల్సిన పనులొక్కటే చేసుకుంటూ పక్క వాళ్ళ గురించి కాకుండా, పక్క వాళ్ళ మాటలు కాకుండా ఇట్లా ఇక మంది ముచ్చట్లు ఉంటాయి కదా బజార్లో కూర్చొని, అలాంటివి కాకుండా ముఖ్యంగా ఆడోళ్ళకైతే వస్తాయన్నమాట. సో అవన్నీ పక్కన పెట్టి మీరు ఆడోళ్ళు కాదా అని మళ్ళీ అనకండి. నాకు అట్లాంటివి ఏం పెద్దగా అలవాటేం ఉండదు పక్క గురించి అనడము. ఎప్పుడో ఒకసారి అవసరం ఉన్నప్పుడే అంటాను తప్ప. సో అట్లా అవన్నీ పక్కన పెడితే చాలా హెల్తీగా ఉంటాము మనమైతే. ఇక అనుకోకుండా వచ్చేవి చాలా ఉంటాయి. అనుకోని వచ్చేవి మాత్రం గిట్లనే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడమే ఉంటుంది ఎక్కువ. సో అవన్నీ పక్కన పెడితే చాలా హ్యాపీగానే ఉంటాము. ఏ ఇయర్ అయినా కూడా హ్యాపీగా ఉండాలంటే సగం మన చేతుల్లోనే ఉంటుంది. బట్ వీడియో నచ్చితే లాస్ట్కి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మన వాళ్ళు మంది వాళ్ళు అంటారా, మనం ఏదైనా సంపాదన బాటలో వెళ్తున్నాము, సంపాదించడానికి ఒక మెట్టు ఎక్కుతున్నాము, ఒక ఫ్లోర్ ఎక్కుతున్నాము అంటే ఎవ్వరు ముందుకు రారు. ఏదైనా హెల్ప్ కావాలి, ఏదైనా సహాయం చేయడానికి కూడా. నిజం చెప్తున్నాను, మీకు ఏదైనా చేయాలనిపిస్తే డెఫినెట్ చెయ్యండి. కానీ ఇంకొకరి హెల్ప్ కోసం మాత్రం ఎదురు చూడొద్దు అనమాట. ఎందుకంటే చేస్తా అన్న వాళ్ళు వెనక్కి పోవచ్చు, ఇంకా చేయకుండా వచ్చు, ఇంకేమో సాకులు కూడా చెప్పొచ్చు అనమాట. సో దానివల్ల మనమైతే చాలా లాస్ అవుతాము. సో నిజం చెప్తున్నాను, ఏ రిలేషన్ అయినా నమ్మేటట్టు లేదు ఈ జనరేషన్లో. సో నేను చెప్పాలనుకున్నది ఇదే అనమాట. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.